ఇక నల్గొండకు సంబంధించినటువంటి దాంట్లో కూడా విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ 2 టీచర్లలో పోటీ చేయలేదు, కానీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ చేసి కాంగ్రెస్ పేరును వాడుకున్నా కూడా ఓడిపోయారు. ఇది కాంగ్రెస్కు పెద్ద దెబ్బ. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటాపోటీగా ఉందా, లేదంటే ముఖ్యమంత్రి తొలిసారిగా ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు పోయి ప్రచారం చేయడం అనేటువంటి చరిత్రలో మొదటిసారి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా బలంగా తీసుకొని వెళ్ళిరు అక్కడికి. సో ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటిది కూడా ఉంటుంది, రేపటికి తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే కాంగ్రెస్కు ఇది పెద్ద దెబ్బ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇది కాదు, ఇది ఇంకొకటి, దీంట్లో చూద్దాం. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఈ పిఆర్టీయు టీఎస్ అని ఒకటి సపరేట్గా పెట్టుకున్నారు. ఆయన రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకొని నేరుగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడే. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ టీఎస్యు అని చెప్పేసి ఒక కొత్తగా పిఆర్టీయుకి సంబంధించినటువంటి పిఆర్టీయు టీఎస్ అని పెట్టుకొని ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని ప్రచారం చేశాడు. ప్రచారం చేస్తే వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అంటే వీళ్ళకి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పూల రవీందరు 4448 ఓట్లు. సరే, ఎలిమినేషన్ అంతా అయిపోయే సందర్భానికి వచ్చేసరికి కొంత పెరిగి ఉండవచ్చు, కానీ వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లు ఎన్ని? హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేట్ అయిపోయాడు. శ్రీపాల్ రెడ్డికి 11,000, నర్సిరెడ్డికి 8,000 ఉన్నాయి. దీంతో నర్సిరెడ్డిని కూడా ఎలిమినేట్ చేసిరు. లాస్ట్కి అప్పటిదాకా కూడా వచ్చారు. పిసిసి అధికార ప్రతినిధి టీపీఆర్టీయు అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి 4,437 ఓట్లు వచ్చినాయి. 4,437 ఓట్లు వచ్చినాయి. సరే, ఇక్కడ 4,448 ఓట్లు ఇక్కడికి వచ్చినాయి. ఓవరాల్గా ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ రౌండ్లో ఆయన ఎలిమినేట్ అయిపోయారు. అంటే కాంగ్రెస్కి ఇది దెబ్బనా కాదా? కాంగ్రెస్కి ఇది దెబ్బనా కాదా? కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అధికారికంగా ఆయన కోసం ప్రచారం చేయలేదు, ఆయన కోటేయమని చెప్పలేదు. అంటే ఈ వరంగల్కి సంబంధించి వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కాంగ్రెస్ వాళ్ళే. మరి ఎందుకు ఓన్ చేసుకోలేదు? ఎందుకు భయపడ్డరు? పోనీ అతను పోటీ చేస్తే ఎక్కడ కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి పేరు వాడుకోవద్దనేటువంటి మాట ఎందుకు చెప్పుకోలేదు? ఏరియా మొత్తం ఖమ్మం, నల్గొండ, వరంగల్కు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ డామినేషనే ఉన్నటువంటిది. అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలే ఉన్నారు. కానీ అయినా సరే గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని ఎందుకు ఓన్ చేసుకోలేదు? ఒకవేళ ఓన్ చేసుకోకపోతే అతన్ని ఎందుకు మీరు ప్రచారం చేయనిచ్చిర్రు? అతను ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకొని డైరెక్ట్గా హర్షవర్ధన్ ఫర్ ఎమ్మెల్సీ 1వ ప్రయారిటీ వేయండి అని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకుంటుంటే ఎందుకు ఆ విషయంలో పక్కకన్నా తప్పుకోవాల్సింది? ఆయన ప్రచారం చేసుకున్నప్పుడన్నా వదిలేయాల్సింది. అట్లా రెండు విధాలుగా నష్టపోయారు. సో కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా నష్టపోయింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్లో కూడా గెలిచిన పిఆర్టీయు సహజంగా ఎప్పుడైనా పిఆర్టీయు అధికార పార్టీ దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది సహజంగా చూస్తూ వచ్చినాం. అంటే ఈ జీవోనో ఆ జీవోనో 4 ట్రాన్స్ఫర్ల కోసమో, టీచర్ల కోసమో, డిప్యూటేషన్ల కోసమో, ప్రత్యేకంగా టీచర్ల పనుల కోసం ఎమ్మెల్సీలు అధికార పార్టీతోటి దగ్గరగా ఉండడం అనేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఓడిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలి. అయితే ఆయనను కాంగ్రెస్ పేరు, ముఖ్యమంత్రి బొమ్మ వాడుకోకుండానే జాగ్రత్తగా ఉండాలి. వాడుకున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విలువ పోలేదా? రేపు పొద్దుగాల చర్చ జరగదా? ఎక్కడ ఒక చోట ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ తప్పు చేసింది? మరి అధికారికంగానే ఉండాలి. మీరు ప్రకటించని అభ్యర్థి మీ బొమ్మ పెట్టుకొని వాడుకొని ప్రచారంలోకి వెళ్తుంటే ఎందుకు దాన్ని పట్టించుకోలేదు?